మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ప్రాంతాల మధ్య కులాల మధ్య శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు. గతంలో మనం చూసాం శవ రాజకీయాలు ఆయన చూడడం, ఆ శవ రాజకీయాలు చేయడానికి వచ్చినప్పుడు వారి కారి కిందే సింగయ్య చనిపోవడం మనం అందరం చూసాం. మరి ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కడప జిల్లాలో ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించలేదు? మామూలుగానే శవ రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు కదా. తండ్రి గారు శవం పెట్టుకొని రాజకీయం చేశాడు, వివేకానంద రెడ్డి గారి శవం పెట్టుకొని రాజకీయం చేశాడు. మరి మామూలుగా అనుకోకుండా గంజాయి కేసులో చనిపోయిన వారి మీద కూడా శవ రాజకీయాలు చేయడం అలవాటే. మరి ఈరోజు నీ కోసం, నీ అక్రమ ఆస్తుల కోసం, నీ దౌర్జన్యాల కోసం నువ్వు ఏమి చెప్పితే అది చేసిన పెద్ద దస్తగిరి బలైపోయారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి పరామర్శించలేదని కూడా నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఒక బీసీ శాఖ మంత్రిగా, ఒక బీసీ మహిళగా, సాటి మహిళ ఈరోజు ఏ విధంగా బాధపడుతోందో మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి ఏం జవాబు చెప్తారు అన్న విషయం మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరానికి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వాడుకొని ఈరోజు మన బడుగు బడిహీన వర్గాలే బలైపోతున్నారన్న విషయం మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మీరు ఒక త్రాచుపాము పడకిందున్నారు. ఖచ్చితంగా అవసరం అనుకుంటే అది గొడ్డలి పోటుగా మారుతుంది. మీరు అది జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు బలైపోతున్నది మన బీసీలే. మరి ఈరోజు అన్ని విధాలుగా బీసీలు బలైపోతున్నారు. వైసీపీ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి మరి ఇప్పుడు కూడా మరి పెద్ద దస్తగిరి ఒక బీసీ. ఇలా బీసీల్ని ఏ విధంగా హతమారుస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు, బడా నాయకులు ఉన్నారు దీంట్లో. తాడేపల్లి బడే నాయకుల పేర్లు కూడా దగ్గరలో బయటకు వస్తాయి. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు దోచుకోవడం, దాచుకోవడం ఎక్కడ పడితే అక్కడ ఆస్తుల్ని ఈరోజు ఏ గ్రీవెన్స్లో పోయినా కూడా మరి ఎక్కువగా సమస్యలు వస్తున్నది ఏదంటే మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ పార్టీ వాళ్ళు మరి దోచుకున్న ఆస్తుల గురించే వస్తున్నాయి. ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నాం. దస్తగిరి కేసు కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఇప్పటికే 11 మంది లోపలికి వెళ్ళారు. మరి నిత్యానందరెడ్డి గారి గురించి కూడా మరి ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఎవరైతే దీనిలో భాగస్తులు ఉన్నారో ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.